హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మనకు తరచూ ఎదురయ్యే సమస్యల కంటే కూడా వాటికి మన ఎమోషన్స్తో రియాక్ట్ అయ్యే తీరే మరింత గందరగోళాన్ని సృష్టించి ఆ సమస్యల్ని ఇంకా పెద్దదిగా చేస్తుంది. ఆ తర్వాత మనం పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పే చక్కటి కథ ఇది. ఒకరోజు అమల, కమల, విమల అనే ముగ్గురు స్నేహితురాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. వాళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కసారిగా ఎక్కడి నుంచో ఒక బొద్దింక వచ్చి అమల మీద పడింది. ఆమె భయంతో అరిచి చేతులు కాళ్ళు విదిలించుకుంటూ ఆ బొద్దింకను వదిలించుకోవడానికి తంటాలు పడింది. ఆమె ఆందోళనను చుట్టూ కూర్చున్న వాళ్ళంతా గమనిస్తున్నారు. అమల చివరికి బొద్దింకను వదిలించుకుంది, కానీ అది పక్కనే ఉన్న కమల మీద పడింది. ఇప్పుడు ఆమె కూడా అదేవిధంగా భయంతో అరుస్తూ కేకలు పెట్టింది. అంతలో ఒక వెయిటర్ అక్కడికి వచ్చాడు. ఆ బొద్దింక అతని షర్టు మీద పడింది, కానీ అతను మాత్రం భయపడకుండా శాంతంగా నిలబడ్డాడు. సంయమనంతో దాని కదలికలను గమనిస్తూ సరైన సమయం చూసి తన చేత్తో పట్టుకుని బయటకు విసిరేశాడు. ఇక్కడ మనకు ఒక ఆలోచన వస్తుంది. నిజంగా ఈ కలవరానికంతా కారణం బొద్దింకేనా? అలా అయితే మరి వెయిటర్ ఎందుకు భయపడలేదు? నిజానికి సమస్య బొద్దింకలో లేదు, ఆ మహిళలు ఆ పరిస్థితిని ఎదుర్కొన్న తీరులో ఉంది. బొద్దింక కలిగించిన గందరగోళాన్ని తట్టుకోలేకపోవడం వల్లే వాళ్ళు అంతలా కలవరపడ్డారు. సూటిగా చెప్పాలంటే ఆ మహిళలిద్దరూ రియాక్ట్ అయ్యారు, వెయిటర్ మాత్రం రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు అసలు ఈ రియాక్షన్కి రెస్పాన్స్కి తేడా ఏంటో చూద్దాం. రియాక్ట్ అంటే కోపం, భయం, తొందరపాటు, గందరగోళం లాంటి భావోద్వేగాలకు లొంగిపోయి ఆలోచించకుండా చేసే పని. ఇక్కడ ఎమోషన్సే పనిచేస్తాయి, ఆలోచనలు ఉండవు. రెస్పాండ్ అంటే సంయమనంతో ఆలోచించి ప్రశాంతంగా చేసే పని. ఇక్కడ ఎమోషన్స్ అదుపులో ఉండి ఆలోచనలు పనిచేస్తాయి. ఉదాహరణకి, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్ సడన్గా మీ బైక్ అడ్డంగా వస్తే కోపంతో అరుస్తూ వాదనకు దిగడం రియాక్ట్ అవ్వడం. కానీ ఒక్క క్షణం ఆగి, సరే ఆయనకి ఏదైనా అర్జెంట్ అయి ఉండొచ్చు అని ఆలోచించి ప్రశాంతంగా నవ్వుతూ సైడ్ నుంచి వెళ్ళిపోవడం రెస్పాండ్ అవ్వడం. మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు అని అరిచినప్పుడు మనల్ని పాయింట్అవుట్ చేసి తప్పు పడుతున్నారని తిరిగి కోపంతో అరిచేయడం రియాక్ట్ అవ్వడం. ఇంట్లో పనులన్నీ ఒక్కరే చేసుకోలేక ఇబ్బంది పడుతుండొచ్చు అని అర్థం చేసుకుని సరే తగ్గిస్తానులే అని నవ్వుతూ చెప్పి నేను ఇంటి పనిలో ఏదైనా సాయం చెయ్యనా అని అడగడం రెస్పాండ్ అవ్వడం. మీ సోషల్ మీడియా పోస్ట్పై ఎవరో తెలియని వ్యక్తి నెగిటివ్ కామెంట్ పెడితే వెంటనే ఆవేశపడి వాళ్ళకి గట్టిగా ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యి తిట్టడం లేదా బ్లాక్ చేయడం రియాక్ట్ అవ్వడం. సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, నాకు నచ్చింది నేను చేశాను అని అనుకుని ఆ కామెంట్ను పట్టించుకోకుండా వదిలేయడం, లేదా మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ అని ఒక్క ముక్కలో నవ్వుతూ రిప్లై ఇవ్వడం రెస్పాండ్ అవ్వడం. ఆఫీస్ రిపోర్ట్స్లో తప్పుందని మేనేజర్ చెబితే వెంటనే భయంతో సాకులు చెప్పడం లేదా ఎదుటివారి మీద నెట్టేయడం రియాక్ట్ అవ్వడం. పొరపాటు జరిగిందని గమనించి ఓకే సార్, వెంటనే సరిచేసి పంపిస్తాను, ఇంకోసారి ఇలా జరగకుండా ఒక చెక్ లిస్ట్ తయారు చేస్తాను అని ధైర్యంగా చెప్పడం రెస్పాండ్ అవ్వడం. రెస్పాండ్ అవ్వడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంబంధాలు బాగుంటాయి, తప్పులు తక్కువగా జరుగుతాయి, మన మాటకు గౌరవం పెరుగుతుంది, నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది, సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. అదే రియాక్ట్ అవ్వడం వల్ల కోపం పెరిగి మనసు కలతపడుతుంది, సంబంధాలు దెబ్బతింటాయి, తప్పుగా నిర్ణయాలు తీసుకుంటాం, పశ్చాత్తాపం ఎక్కువ అవుతుంది, చిన్న సమస్య కూడా పెద్దదవుతుంది, ప్రశాంతత, ఆనందం కోల్పోతాం. మీరు రియాక్ట్ అవుతే మీ ఎమోషన్స్ యొక్క రిమోట్ కంట్రోల్ ఎదుటివారి చేతుల్లో ఉన్నట్లు, మీ బలాన్ని పోగొట్టుకుంటున్నట్లు. అదే మీరు రెస్పాండ్ అయితే మీ ఎమోషన్స్ యొక్క రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉన్నట్లు, మీపై మీరే అదుపు సాధిస్తున్నట్లు. ఇదంతా విన్నాక కూడా ఒక కామన్ డౌట్ రావచ్చు, రెస్పాండ్ అవ్వడం బలహీనత కాదా అని. ఒక్కసారి ఆలోచించండి. మీ బాస్ మీపై అరుస్తున్నప్పుడు మీరు ప్రశాంతంగా రిలాక్స్గా ఆయనకు సమాధానం ఇస్తే ఎవరు బలంగా ఉన్నట్లు? ఎవరైనా తెలియని వ్యక్తి మీపై నెగిటివ్ కామెంట్ పెడితే మీరు ఒక స్మైలీని రిటర్న్ గిఫ్ట్గా పంపితే ఎవరు బలంగా ఉన్నట్లు? మీ ఇంట్లో వాళ్ళు మీపై కోపంతో ఆందోళనగా అరుస్తున్నప్పుడు మీరు వారిలా ఆవేశపడకుండా సమస్య ఏంటో తెలుసుకొని సరిచేస్తే ఎవరు బలంగా ఉన్నట్లు? ఎమోషన్స్కి లొంగిపోయి రియాక్ట్ అవ్వడం బలహీనత, ఎమోషన్స్ని అదుపు చేసి రెస్పాండ్ అవ్వడం బలం. మన జీవితంలో ఏం జరుగుతున్నాయనేది ముఖ్యం కాదు, దానికి మనం ఎలా స్పందిస్తున్నామనేదే ముఖ్యం. మన నుంచి ఎవరైనా అన్నీ తీసేసుకోవచ్చు, కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన వైఖరిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందే, అది మాత్రం ఎప్పటికీ మనదే. కాబట్టి
రెస్పాండ్ అవ్వడాన్ని ఒక చిన్న అలవాటుగా మొదలుపెట్టండి. మొదట్లో ఫెయిల్ అవుతూ ఉంటాం, కానీ ప్రయత్నాన్ని ఆపొద్దు. ప్రతిసారి రెస్పాండ్ అవ్వడానికే మొగ్గు చూపుతూ ఉండండి. మీలో అది తెచ్చే మార్పును మీరే గమనిస్తారు. మరి ఈ రోజు నుంచి రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతారా? మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి దీని అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.